తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా మీ కృపచేత నీ పిల్లల మమ్మల్ని అందరినీ కాపాడి తండ్రి, నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షమాన్ని, మీ పాదనలు చేరింది స్తుతించే కృపను అనుగ్రహించిన కృతజ్ఞతలయ్యా. సమయంలో నా తండ్రి, ఇద్దరు స్త్రీలు యథార్థ గాథ, రియల్ లైఫ్ స్టోరీని గురించి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకుని మీ చిత్తమే వెరిగి మేమందరం బ్రతుకుతూ నాయన మీ మెండే దేవులు పాత్రులుగా జీవించే కృపనిమ్మని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్త వివరణ మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. ఏంటా అంశము అంటే, ఇద్దరు స్త్రీలు భిన్నమైన యథార్థ గాథ, రియల్ లైఫ్ స్టోరీ. కొద్ది నిమిషాలు ఈ అంశమై ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. ఎవరా ఇద్దరు స్త్రీలు అని అంటే, ఎందుకు వాళ్ళిద్దరూ భిన్నమైనటువంటి మరి జీవిత గాథ ఉన్నది, ఏంటి వాళ్ళ యొక్క జీవిత విశేషాలు అనేది వినాలని ఆసక్తిగా ఉన్నది కదండి. నేను కూడా చెప్పాలనే భావనతోనే మేము ముందుకు వచ్చానండి. ఎవరు ఆ స్త్రీలు అంటే, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా చాలా భిన్నమైనటువంటిది. వాళ్ళ ఊరులు వేరు అండి, వాళ్ళ పుట్టిన ప్రదేశాలు, వాళ్ళ ఆరాధన తీరు వేరు. సో టోటల్గా టూ డిఫరెన్స్ అయినటువంటి వ్యక్తులే వీళ్ళు. అటువంటి స్త్రీల యొక్క భిన్నమైనటువంటి యథార్థ గాథతో కూడిన చరిత్ర లేదా స్టోరీని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దామండి. ఎవరా స్త్రీలు అని పేర్లు చెప్పగానే ఓహో వీళ్ళేనా అని మీకు అర్థమైపోతుంది. నిజమే. కానీ వివరంలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా మీరు కూడా చేసేటటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, మీరు ఆలోచించుకోవచ్చు. సో ఎవరా స్త్రీలు అంటే, మొదటి మన బైబిల్ గ్రంథంలో పుస్తకాలు 66 పుస్తకాలని మనందరికీ తెలుసండి. ఈ 66 పుస్తకాల్లో స్త్రీల పేరున 2 పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఆ 2 పుస్తకాలు ఏంటి అని అంటే, మొదటి పుస్తకం ఏంటి అని అంటే రూతు పుస్తకము, అది 2వ పుస్తకమేమో ఎస్తేరు పుస్తకం. ఈ 2 పుస్తకాలు చరిత్ర చాలా భిన్నముగా ఉంటుందండి. ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయండి. చాలా భిన్నంగా ఎన్నో చరిత్ర పాఠాలు ఈ 2 పుస్తకాల్లో మనం నేర్చుకోవచ్చు. ఆ చరిత్ర పుటలలో జరిగిన సంఘటనలు చక్క సాక్ష్యాలుగా మనకు కనబడుతుంటాయండి. సో మనం గమనించినట్లయితే ఈ స్త్రీల పేరున ఉన్నటువంటి పుస్తకాలు ఈ స్త్రీలే వ్రాయలేదండి. సో స్త్రీల పేరున ఉన్న పుస్తకాలు కూడా పురుషులే వ్రాయించాడు దేవుడు. ఈ 66 పుస్తకాలను వ్రాయించడానికి దేవుడు స్త్రీలను వాడుకోలేదు, కానీ పురుషుల చేతనే 66 పుస్తకాలు ఆత్మప్రేరణ చేత వ్రాయించాడు. సో అంత మాత్రాన పురుషులు తక్కువ వారని, స్త్రీలు తక్కువ వారని, ఎన్నిక లేని వారని అలా ఆ భావన తలంచుద్దు. కరెక్ట్ కాదు అది. సో దేవుడు వారికి కేటాయించిన పనుల్లో వాళ్ళని ఆ పనిని కొనసాగించుకుంటూ వాళ్ళు కూడా బలపరిచిన సంఘటనలో వారు చేసిన క్రియలు, సంఘటనలు ఎన్నో బైబిల్ చరిత్రలో మనకు కనబడుతుంటాయండి. స్త్రీలుగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, వారు చేసినటువంటి బోధలు కనబడతాయి, వారు తీర్చిన తీర్పులు కనబడతాయి, వారు చేసిన పరిచర్యలు కనబడతాయి. అంటే స్త్రీలు వారు మరి చేసినటువంటి ఉపచారాలు మనకు కనబడతాయి, వారి యొక్క మరి ప్రార్థనలు కనబడతాయి, వారు ప్రత్యేకమైన సాక్ష్యాలు కూడా బైబిల్లో స్త్రీల గురించి మనకు కనబడతాయి. అంటే వారి అవసరతను బట్టి వారి యొక్క పరిస్థితుల్లో దేవుడు వారిని ఆ విధంగా వాడుకున్నాడు. సో వ్రాయటానికి, ఆ గ్రంథం వ్రాయటానికి వాడుకోలేదు కదని వారు ఏం తక్కువ వారు మాత్రం కాదు. అంటే పాత నిబంధనలు మనం చూసినట్లయితే కొంతవరకు ఆ స్త్రీలు వెనుకబడినట్టుగానే కనబడతాయి. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇక ఏ భేదం లేదు, అందరూ దేవుని చిత్తాన్ని బట్టి మనం ఉండాల్సిందే. ఒకే క్రమం. సో ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ రూతు పుస్తకము ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిపించబడిన తర్వాత కానానులో ప్రవేశించినటువంటి ఆ కొద్ది సంవత్సరాలకు జరిగిన స్టోరీ. ఏమండి, అప్పటికి న్యాయాధిపతులు పరిపాలిస్తున్న దినాల్లో కరువు సంభవించింది ఇక్కడ యోధా బెత్లెహేములో. ఆ కరువు ప్రాంతంలో జరిగిన స్టోరీగా, అంటే ఎందుకు కరువు వచ్చింది అని కూడా ఒక మాట తీసుకుంటే, మనుషులు తన ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా, దేవుడు లేని పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు కరువు వచ్చినట్లుగా మనం గమనించాలి. ఎవరి ఇష్టానుసారానికి వాళ్ళు వెళ్ళిపోతే దేవుడు ఊరుకోడండి. దేవుడికి మహాకోపం. నోవహు కాలంలో కూడా వాళ్ళు మనసుకు నచ్చినట్లు ప్రవర్తించారు కనుక, మీ మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తే నా మనసుకు నచ్చినట్లుగా అది ఎలా అవుతుంది అని జలప్రదం చీపురు పెట్టి తుడిచేసినట్లు కనబడుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అంటే రాజు లేని పరిస్థితి కనుక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు, కరువు వచ్చింది. సో నేను అటువైపు వెళ్ళి ఇంకా తమిళ పొడిగించే కంటే ఆ సందర్భంలో వ్రాయబడిన పుస్తకము రూతు పుస్తకం. ఈ యొక్క రూతు పుస్తకానికి ఆ యొక్క ఎస్తేరు పుస్తకానికి చాలా కాల వ్యవధి ఉందండి. ఎర్లీ స్టేజ్లో కానానులో జరిగినటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ కరువు గలెత్తే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశంలో జరిగిన స్టోరీ రూతు పుస్తకంలో ఉంటే, తదుపరి కానాను దేశంలో ఉన్నటువంటి వాగ్దాన దేశం వెళ్ళి దేవుని మాటను ప్రతికూలంగా జీవించడం కారణంగా దేవుడి శిక్షగా బబులోను సామ్రాజ్యం పంపించేస్తే, చెరలోనికి పంపించేస్తే, అక్కడ బబులోను దేశంలో జరిగిన స్టోరీ ఎస్తేరు పుస్తకంలో కనబడుతుంది. టూ డిఫరెన్స్, వ్యక్తులు, పరిస్థితులు, కాలాలు చాలా వ్యత్యాసము, కాల వ్యవధి ఉందండి. సో ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక్కడ ఎస్తేరు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, ఋతు గ్రంథాన్ని గమనించినట్లయితే, ఆ యొక్క కానాను దేశంలోకి వచ్చినప్పుడు కేకలు, అరుపులు, అల్లరితో కూడిన పరిస్థితితో ఉన్నటువంటి న్యాయాధిపతి పుస్తకానికి, విజయాలు అపజయాలతో కలిగినటువంటి మొదటి సమయాల పుస్తకానికి మధ్య భాగంలో ఉన్నటువంటి పుస్తకమే ఆ పాపానికి ఫలితమైనటువంటి పరిస్థితులతో ఉన్నటువంటి పుస్తకమే రూతు పుస్తకం. ఈ పుస్తకంలో మనం గమనించినట్టు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మన రూతు ఎస్తేరు గురించి భిన్నమైనటువంటి యథార్థ గాథను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు భిన్నమైన వ్యక్తులు. రూతు ఏమో మోయాబు దేశస్తురాలు, బాగా గమనించండి. ఎస్తేరేమో, రెండు మాట చెప్పి ముగిస్తాను. ఎస్తేరేమో కానాను దేశం ఉంది. ఎస్తేరేమో యూదురాలు, మరి రూతు ఏమో మోయాబీరాలు. వాళ్ళకి పొత్తు ఉండదండి, అసలు కలవద్దు అని దేవుడు చెప్పాడు. ఏమండి, ఈ యొక్క మోయాబీలు లోతు సంతానం ద్వారా, అంటే కుమార్తె ద్వారా పోయినప్పుడు కలిగిన సంతానము అమ్మోనీలు, మోయాబీలు అనే సంగతి మనకు బాగా తెలుసు. అది ఆదికాండం 19వ చివరి భాగంలో మనకు కనబడుతుందండి. సో మనకి ఇప్పుడు కావాల్సింది, ఈ యొక్క యూదురాలు ఆ మోయాబు దేశం నుండి యోధా బెత్లెహేము వచ్చిందంటే, కానాను దేశం యోధా బెత్లెహేము వచ్చింది. యోధా బెత్లెహేము వచ్చి అన్యురాలైనటువంటి ఈ యొక్క రూతు యూదుడైనటువంటి బోయాజును వివాహం చేసుకుంది. బాగా గమనించాలి. అన్యురాలు, మోయాబీరాలు, యోధా బెత్లెహేము వచ్చింది కానాను దేశంలో, యూదుడైనటువంటి బోయాజును వివాహం చేసుకుంది. రూతు పరిస్థితి ఇది. ఇక ఎస్తేరు దగ్గరికి వెళ్తే ఇప్పుడు దేని పిల్లలరా, యూదురాలు ఆ యొక్క కానాను దేశం నుండి బబులోను దేశం వెళ్ళింది. అక్కడ బబులోను దేశంలో యూదురాలైనటువంటి ఈ ఎస్తేరు వెళ్ళి ఆ యొక్క అన్యుడైనటువంటి అహష్వేరోషు రాజును చేసుకుని రాణి అయిపోయింది. ఇక్కడ బోయాజును చేసుకున్న రూతేమో ధన్యురాలైపోయింది. బాగా గమనించాలి. అక్కడేమో మహారాణి అయిపోయింది. బాగా గమనించాలి. సో ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మీరు గమనించినట్లయితే, ఇక్కడేమో అన్యురాలుగున్న ఆమె ధన్యురాలైంది రూతు గారు. కన్యకగున్న ఆమె అక్కడేమైంది, రాణిగా వృద్ధిలోనికి వెళ్ళింది. వీళ్ళు ఇరువురి యొక్క విషయాన్ని కానీ గమనించుకుంటే, రూతు గారేమో ఆ యొక్క ఇశ్రాయేలు వంశవృక్షాన్ని వృద్ధి చేసినట్లుగా మనకు కనబడుతుంది. జీనియాలజీలో ఆ యొక్క రూతు గారి పేరు మనకు కనబడుతుంది. ఏమంటే వృద్ధి చేసింది, జాతిని వృద్ధి చేసింది. ఇక ఆ వృద్ధైనటువంటి జాతి ప్రాణాపాయం వచ్చేసింది. బబులోను దేశంలో చంపబడి స్థితిలోకి వస్తే, హామా అనేటువంటి సాతానుడైన హామాను ద్వారా ఇశ్రాయేల్ అందరూ ఆనాటి యోధా జనాంగం చంపబడాలి
అని శాసనం వస్తే ఆ శాసనం తలక్రిందులు చేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఏమండి ఆ జాతినంతా కూడా రక్షించినటువంటి వ్యక్తిగా, రక్షణకు కారకురాలిన వ్యక్తిగా ఆ పొరుగు దేశంలో ఎస్తేరి గారు కనపడుతున్నారు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రూతు ఎప్పుడైతే బోయాజుని చేసుకున్నారో ఆమె విధవరాలు ధన్యురాలైపోయింది. ఏంటి ఇంకో మనం చూస్తే ఆ యొక్క కన్యకగా ఉన్నటువంటి ఆమె ధన్యురాలుగా బబులోను దేశంలో ఎదిగినట్లుగా మనకు కనబడుతున్నది. ఇక్కడ బాగా గమనించి ఒక మాట చెప్పి మనం ముగించుకుని సిద్ధపడతామండి. వీళ్ళు 21 జీవితాలు బట్టి భిన్నమైనది. ఈమె విధవరాలు, ఆమె కన్యక. ఈమె ఒక యోధా దేశంలో ఉంది, ఆమెమో బబులోను దేశంలో ఉంది. వీళ్ళిద్దరు వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే వీరి నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని బట్టి దేవుని చేతుల్లోకి వెళ్తామో, దేవుని దగ్గరకు వస్తామో వాళ్ళు ధన్యులవుతారు అని ఈ స్త్రీలు ఇరువురు ద్వారా వాళ్ళకి స్త్రీగా తనకు కలిగినటువంటి ఆ ఆధిక్యతను బట్టి పరిస్థితిని బట్టి ఎంతగానో వారి జీవితంలో ఆ యొక్క జాతిని, ఆ యొక్క కుటుంబాన్ని, ఆ పరువు ప్రతిష్టలు కాపాడేటటువంటి తల్లులుగా, ఆ కాపాడే స్త్రీలుగా చరిత్ర పుటల్లోనికి ఎక్కారండి. ఇక్కడ ఒక సత్యం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా గమనించండి. ఒకవేళ నాకు అనిపిస్తున్నటువంటి మాట, అన్యులు యూదులు కలవరండి, వివాహం చేసుకోకూడదు దేవుడే చెప్పాడండి. ఏమండి యోధా జనంగా ఒక ప్రత్యేకించుకున్నాడు. దేవుడు కలిగిన ప్రజలు ఎలా ఉంటారో, దేవుడు వాళ్ళు కాపాడుతూ ఏ విధంగా కాపాడుతూ ప్రపంచానికి తెలియటానికి దేవుడు వీళ్ళు ప్రత్యేకించుకుంటే, వీళ్ళ ప్రత్యేకతలు కూడా చాలా పరేలు అటు ఇటు చెదిరిపోతున్నప్పుడు దీన్ని బట్టి మనకేమవుతుందంటే, పాత నిబంధన గ్రంథంలో చూస్తే ప్రత్యేకత ఏమి ఉన్నట్టుగా కనబడకుండా అన్యులు ఇశ్రాయేలు పిల్లలు అంటే కులాంతర వివాహము, మతాంతర వివాహము ఏదో చేసుకుంటానికి ఆ రోజునే ఈ కార్యక్రమం జరిగినట్లుగా స్పష్టంగా మనకు కనబడుతుంది కదండి. ఏమండి అన్యురాలు ఇదురు చేసుకున్నాడు, యూదురాలు వెళ్ళి అన్యం చేసుకున్నాడు. ఏమండి అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ దేవునికి పిల్లలే, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నాడు, అందరిని కూడా ఏం చేస్తున్నాడు, అందరికి కూడా అందరికీ ఒకే విధానంలో ఆయన చూస్తున్నాడు. కానీ అందరిలో ఎవరైనా సరే ఎవరిని ఇక్కడ అనుమతించినట్లుగా అన్యులు ఇందులు చేసుకుంటున్నట్టు పరిస్థితి ఆనాడు ఉంది కనుక, నేటి కాలాల్లో కూడా మనం ఏం చేస్తున్నారు, కుటుంబాల్లో వీరి బిడ్డనే వాళ్ళ బిడ్డనే వీళ్ళ బిడ్డను, ఆ కులము ఈ కులం అనుకుని మనం చేసుకుంటున్నారు. కొందరైతే ఇది ఆంక్షలు విధించి అనేక మంది చంపుతున్నటువంటి అనాలోచిత పరులు లేరా? ఏమండి ఏ మనిషి అయినా అంటే నేనేదో రకరకాలు పరిస్థితి మరి ప్రోత్సహపరుస్తున్నానని కాదండి, ఇక్కడ ఉన్నదానికి మీకు ముందు పెడుతున్నా. ఏమండి కనుక ఇక్కడ జరిగింది సంఘటన మీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మన చేతిలో కొన్ని జరుగుతూ ఉంటాయి. నేననే చేశానండి, తెలంగాణలో ఉన్నటువంటి ఒక పాపకిని, గౌరీపట్నంలో ఉన్నటువంటి ఒక బాబుకి రకరకాల పరిస్థితులైనా వివాహం చేకూర్చాం, ఇద్దరు దైవజనులు కలిసి. కనుక మనం ఆలోచించాలి, దేవుని చిత్తాన్ని బట్టి ఈ ప్రకారంగా వీళ్ళిద్దరి యొక్క జీవితము దేవుని పిల్లలరా వేరుగా ఉందా, భిన్నమైనటువంటి పరిస్థితులైనా దేవుని యొక్క చిత్తంలో వాళ్ళు వాడబడ్డారు, చరిత్రకి ఎక్కారు అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఎవరమైనా ఏదైనా దేవుని చిత్తాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానంలో బలపడే కృప ఈ పరిస్థితిని బట్టి అర్థం చేసుకుని ముందు సాగిపోయే భాగ్యం దేవుని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలు, వినినటువంటి మాటలను నీ పిల్లలు అందరూ హృదయాలు ఫలింపచేయండి. నిజమే ప్రభా, నీ చిత్తాన్ని సాగిపోయే కృపని మనం యేసు నామమున నడుచున్నాను తండ్రి.